ఇప్పుడే స్నానం చేసి ప్రశాంతంగా కూర్చున్నా. ఒక టీ వస్తే హాయిగా రిలాక్స్ అవ్వాలనుకున్నా. ఇంట్లోనే ఇంట్లో నుంచి అరుపులు. గ్యాస్ అయిపోయింది, సరుకులు అయిపోయాయి, కరెంటు బిల్లు వచ్చింది. రోజంతా పని చేసి వచ్చి ఇంటికొచ్చిన తర్వాత రిలాక్స్ అవుదాం అనుకున్నా కూడా అయ్యేటట్లేదు. ఇంటికొచ్చిన తర్వాత ఒకటే లొల్లి. అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదని. సరే ఈ పనులన్నీ ఎప్పుడుండేయి, ఈ లొల్లంతా ఎప్పుడుండేది, లేదు ఈ పనులన్నీ రేపు చేసుకుందామని ఆలోచించుకుంటూ కూర్చుంటా. ఇందులోనూ భోజనం చేసి పడుకుందాం అనుకుంటే మళ్ళీ రేపు ఏమేమి పనులు చేయాలని ఒకటే ఆలోచన. ఈ ఆలోచనలో భోజనం మీద ధ్యాస కూడా పోయింది. తీరా టైం చూసేసరికి నైట్ 10 అయింది. నైట్ 10 గంటలప్పుడు భోజనం చేసి పడుకుందామా అంటే అది ఉండదు. ఏ నిద్ర పట్టిద్ది ఆ టైంలో? నిద్ర పట్టక సెల్ ముందులో పెట్టుకొని సెల్ చూస్తూ కూర్చుంటాం. సెల్ చూస్తూ కూర్చుంటే చివరికి టైం చూసుకుంటే 12 అవుద్ది. 12 గంటలకు సెల్ పక్కన పెట్టేసి నిద్రపోదాం కదా అనుకుంటే అప్పుడు నిద్ర పట్టుద్దా? అడు తణుకులాడి ఇటు తణుకులాడి చివరికి నిద్ర పట్టేసరికి 2 అవుద్ది. మళ్ళీ తీరా మేలుకొచ్చేసరికి మళ్ళీ 5 గంటలకు లేవాలి. 5 గంటలు లేచిన దగ్గర నుంచి మళ్ళీ అదే పని. ఇక లేసామా, లేచిన దగ్గర నుంచి ఒకటే పని. ఏ పని ముందు చేయాలి, ఆ పని ముందు చేయాలా, ఈ పని ముందు చేయాలా అని ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. ఇదంతా ఆలోచించుకుంటూ ఇప్పుడు నేను ఇలాగే కూర్చుండిపోయా. ఇదంతా ఆలోచించుకుంటూ ఇక్కడే కూర్చుండిపోతే ఉన్న టైం కాస్త గడిచిపోద్ది. ఎందుకు లేచి డిన్నర్ చేసి హాయిగా కాసేపు పడుకుంటా.